నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఎప్పుడు ఎవరితోనో ఒకళ్ళతో దెబ్బలాట పెట్టుకునేవాడు. అందరికీ తెలిసి అలా దెబ్బలాడతాడు, లేకపోతే అతనికి కడుపు నిండదని. మంచివాడు మనిషి, చాలా మంచివాడు. నేను ఒక రోజున అడిగాను, అసలు ఎవ్వరూ దెబ్బలాడకపోతే మీతో అందరూ నవ్వేశారనుకోండి, ఏం చేస్తారు మీరని అడిగాను. చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ చూసుకుని ఎంత స్నేహితుడైనా చిరాకు పడేటట్టుగా దెబ్బలాటేట్టుకుని సంతోషపడి వెళ్ళిపోయేవాడు. అసలు ఒక రోజల్లా అందరూ జాగ్రత్త పడిపోయి మీతో నవ్వేస్తే ఏం చేస్తారన్నాను. ఇంటికి వెళ్ళి మా ఆవిడ్ని అడుగుతాను, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడుగుతాను. రాలేదు అందనుకోండి, అవును కన్యాదానం చేసేసాడుగా, ఇంకా కూతురు ఏమైపోతే ఆయనకి ఎందుకు, మీ నాన్న ఉత్తరం రాయడంటాను. అప్పుడు మా 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 ఆవిడ ముఖం ఎర్రబడిపోతుంది. ఒకవేళ మా ఉత్తరం ఇవాళే రాశారు, మా నాన్నగారు 8 పేజీలు ఉత్తరం రాశారని మీ గురించి పొగుడుతూ నాకు ఇలాంటి అల్లుడు దొరికాడు, నా అదృష్టం అంటే ఏమంటారన్నాను. అంటే అన్నాడు, పెళ్లి చేసేసిన వాడు అస్తమానం 8 పేజీలు ఉత్తరాలు రాస్తే పెళ్ళం బుద్ధి పుట్టింటి మీద పోతుంది, ఎందుకు ఈ ఉత్తరాలంట అన్నాడు. అమ్మ నాయన